మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా వచ్చిన ఏకైక నటి నిహారిక కొణిదెల. సినిమాల్లోకి రాకముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో నటించిన నిహారిక ఆ తర్వాత ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె సినీ ఇండస్ట్రీలో పెద్దగా రాణించలేకపోయింది. ఒక మనసు సినిమా తర్వాత 1-2 సినిమాలు చేసింది. అలాగే తమిళంలో ఓ సినిమా చేసింది. ఇక ఇప్పుడు ప్రొడ్యూసర్గా సినిమాలు నిర్మిస్తుంది నిహారిక. ఇదిలో ఉంటే ఈ అమ్ముడు చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఏడాది కూడా కాకుండానే ఈ జంట విడిపోయింది. వీరిద్దరూ విడిపోతున్నారని తెలిసి మెగా ఫ్యాన్స్ షాక్ గురయ్యారు. విడిపోయిన తర్వాత నిహారిక ఎక్కడా విడాకుల గురించి మాట్లాడలేదు. అటు చైతు కూడా విడిపోవడంపై మాట్లాడలేదు. ఇద్దరూ తమ లైఫ్లో బిజీగా మారిపోయారు. విడిపోయిన తర్వాత నిహారిక సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయింది. రోజు రకరకాల ఫోటోషూట్స్తో అదరగొడుతుంది. తాజాగా విడాకులపై తొలిసారి స్పందించింది నిహారిక కొణిదెల. ఎదుటి వారిని ఈజీగా నమ్మకూడదని పెళ్లి తర్వాతే అర్థం చేసుకున్నానని అంటుంది నిహారిక. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఎవరిని అంత ఈజీగా నమ్మకూడదు. విడాకులతోనే జీవితం ముగిసిపోయిందన్నట్లుగా నేను అనుకోను. పెళ్లి తర్వాత జరిగినవి ఓ అనుభవ పాఠాలుగా మార్చుకొని ముందుకు సాగుతున్నా అని తెలిపింది నిహారిక. ఎవరి జీవితంలోనైనా పెళ్లి ఎంత ముఖ్యమైన ఘట్టమని, కలకాలం కలిసే ఉంటామని అందరూ పెళ్లి చేసుకుంటారు. కానీ ఏడాదిలోనే విడాకులు తీసుకుంటామని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు అని తెలిపింది నిహారిక. నేను అలాగే ఆలోచించా. కానీ నేను ఊహించినట్లు జరగలేదు. నా ఫ్యామిలీ ఏమనుకుంటారు అనేది నాకు ముఖ్యమని తెలిపింది నిహారిక.